ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా పేదలందరికీ ఇళ్ళు ఇవ్వాలనుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ ఇచ్చిన పథకాలు ఇప్పుడు ఇక్కడ జగనన్న ఇళ్ళు, అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు 1,80,000 పల్లె ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 2,80,000 కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. మిగతా డబ్బులతో అక్కడ కట్టుకోవాల్సి ఉంటుంది. అక్కడ స్థలం రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి. ఆ స్థలానికి అయ్యే వ్యయంలో కూడా 50%, 60% కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంటుంది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఇప్పటిదాకా పట్టణ పల్లె ప్రాంతాలు కాదు, ఇప్పుడు గిరిజన ప్రాంతాలను కూడా టార్గెట్ చేశారు నరేంద్ర మోడీ. గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళకు కూడా పక్కా ఇళ్ల నిర్మాణం, అడవిలో దొరికే ఆకులతో కట్టుకునే పూరి గుడిసెలు లాంటివి కాకుండా పక్కా నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే తాజాగా జరిగినటువంటి PM జన్మన్ కార్యక్రమం దేశంలోని 18 రాష్ట్రాల్లో ఉన్న గిరిజనులతో మాట్లాడారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గిరిజనులతో కూడా మాట్లాడారు. వాళ్ళందరికీ కూడా ఆదివాసీలందరికీ పక్కా ఇళ్ళు నిర్మించి ఇచ్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.